కడుపారా నేను గంటి కొడుక నన్ను వదిలిపోయినావా ప్రజల కొరకు నేను చచ్చిపోయినాను ఊరాకు అడవి తల్లిని అనాథ చెయ్యకు. ఇది శుక్రామర్శ అంటున్న మాట కాదు. ఎంతో మంది కన్నీళ్లను తాగుకుంటూ జీవితాన్ని గడుపుతున్నటువంటి తల్లుల మాట. అదా నాకు తెలుసు. 9 నెలలు మోసి ఒక బిడ్డను కంటున్నప్పుడు భూకంపం వచ్చినటువంటి నొప్పులను తీసి బిడ్డకి జన్మనిచ్చేటువంటి తల్లికి తెలుసు పురిటి నొప్పుల బాధ. కానీ ఈ పొడవి నొప్పులు ఈ హనుమంతన్నకి ఎట్లేరుక, ఈ ఇడ్మాకి ఎట్లేరుక, ఈ నంబాల కేశవరావుకి ఎట్లేరుక. పురిటి నొప్పుల బాధ నాకు తెలుసు, ఈ పొడవి నొప్పుల బాధ నీకెట్లా తెలుసు. గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక. ఎవ్వరు రారు. చచ్చిపోతే ముఖం చూస్తందుకు కూడా, చచ్చిపోతే ముఖం చూస్తందుకు కూడా ముఖాన్ని సాటేసుకొని తిరుగుతున్నటువంటి సమాజంలో మనం భక్తులం. సిగ్గుతో తలదించుకోవాలి. సచ్చిన శవాలను చూస్తాను కూడా భయపడుతున్నాం మనం. మన బతుకులేనా? గొప్ప మనసెట్ట వచ్చింది కొడుక, అయ్యో ఎవరొస్తారయ్యా మీ వెనక. స్వార్థాల లోకము సత్యమాకేందని, స్వార్థాల లోకము సత్యమాకేందని చచ్చి బతుకుతున్నారయ్యా. ఈ బతుకున్న పీనిగల బతుకు తెరువు కొరకు బంధువుకు నువ్వు వదలకయ్యా. నా కొడుకు చచ్చిపోయినా పర్వాలేదు, కానీ మానవ సమాజం సుభిక్షంగా స్వేచ్ఛగా జీవించాలంటే ఇక్కడ అడవి ఉండాలి, ఇక్కడ అడవి బతుకుండాలి అనేటువంటి ఒక తల్లి ఆ గర్భశోకం. చీకటైతుందంటే కొడుక, అయ్యో ఇల్లు చేరేది నీ నడక. ఆడివంత చీకటే నాట, సాగు ఎదురుంగా నడిసొస్తాదాట. ఏమి ధైర్యం అయ్యా ఎవరి కొరకు నడక, అయినొల్ల నెలవాసి పోరు పాట. ఆ టైంలో తల్లి ఒక మాట అంటది, నువ్వు తండ్రివైనా కొడుకన్నను గంటే నీ ఏలు పట్టుకొని నేనొత్తు అన్నాలెంట. అంటే ఆ తల్లికి ఉన్నటువంటి గర్భశోకం అమిత్ షాకి తెలియదు కదా, మోడీకి తెలియదు కదా. అందుకే మారణ హోమాలు పెద్ద పెద్ద రిచర్లు చాలా మంది ఇస్తుంటారు. అది అంతా ఏమనంటే ఎరచేసి ఎంటబడి వేటాడే సర్కారు యమని సంపద కొరకు ఈ కాల్చివేతలు. అంటే నిజంగానే మానవ సమాజంలో ఒక మనిషిలో సంఘర్షణ చనిపోయినప్పుడు మాత్రమే ఇక్కడ తిరుగుబాటు ఆగుతుంది. ఎప్పుడైతే సమస్య విపరీతమవుతుందో, విప్లవానికి పురుడు పోస్తున్నది రాజ్యమే అనేటువంటి గుణాన్ని మనం పసిగట్టగలిగితే, విప్లవాలను పుట్టిస్తున్నది రాజ్యమే, విప్లవాలని అణిచేస్తున్నది రాజ్యమే. ఎందుకంటే వాళ్ళ పబ్బాలు గడగాలి కాబట్టి. నిజంగానే ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసేంత సుతారం కాదే అంటాడు కార్ల్ మార్క్స్. ప్రాణం ఇవ్వడం అంటే ప్రమాణం చేసేంత సుతారం కాదయా అంటాడు కార్ల్ మార్క్స్. కానీ మన కోసం రాలిపోతున్నటువంటి మనుషుల మరణాలని కనీసం వాళ్ళ ముఖాలను చూస్తేందుకు కూడా మనకు చేతన అవుతుందంటే అయితే లేదు అంటే నిజంగా మనం బతుకున్నామా లేకపోతే బతుకున్న పీనుగలమా అనేటువంటి సందర్భాన్ని మనకు మనం వేసుకోవాల్సినటువంటి ప్రశ్న. చాలా విచిత్రం అనిపిస్తుంది. ఎందుకు విచిత్రం అనిపిస్తుంది అంటే, నేను మన అంత్యక్రియలకు వచ్చినప్పుడు ఒక మాట చెప్పినాం. అని చేస్తాని అరిసిగోలా పెడుతున్నావు, నువ్వు ఆపలేవురు అది నిప్పుల వాగు గనక. ఎందుకు నేను ఆ మాట అన్నా అంటే, ఒక తల్లి బిడ్డను కానీ సందర్భాన్ని ఆపేసినప్పుడు మాత్రమే విప్లవం ఆగిపోతుంది అనేటువంటి ఆ చిన్న మాట నా మైండ్కు తట్టింది కాబట్టినే నేను ఆ మాట అనగలిగిన. అంతకుమించి పెద్ద ఉద్దేశం ఏం లేదు. ఇకపోతే అనేక మంది కమ్యూనిస్టులు ఉన్నారు, అనేక కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి. కానీ ప్రజల కొరకు, ప్రజల మధ్యన ప్రజల శ్రేయస్సు కోరి ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నటువంటి నాయకులకు చెప్తున్న మాట ఇది గుర్తుపెట్టుకోరు బిడ్డ. మీతోనే మాట్లాడుతున్నా నేను ఇప్పుడు. ప్రజాస్వామ్యం అని మాట్లాడుతున్నటువంటి బిడ్డలకు చెప్తున్నా, ఈ భారతదేశం 145 కోట్ల పైసలకు ప్రజలు ఉన్నటువంటి అఖండ భారతదేశంలో ప్రజాస్వామ్యం ఎక్కడుందిరా? ఇది రాజరికం దేశం బిడ్డ, గుర్తుపెట్టుకోవాలి. ఈ రాజరిక పోకడం పోవడం కోసమే రాడికల్స్ పుట్టుకొచ్చారు కదా. ఆ సంగతి మీకు ఎన్నో అర్థమవుతుందిరా? ఎన్నో అర్థమవుతుంది మీకు? ఇక్కడ కులం ఉన్నది, ఇక్కడ మతం ఉన్నది, ఇక్కడ వర్ణం ఉన్నది, ఇక్కడ వివక్షత ఉన్నది. ఈ అన్ని ఉన్న తర్వాత ఇది ప్రజాస్వామ్య దేశం ఎట్లయితుంది?
ఎంత సిగ్గుసేటి ఈ మాట, ఎంత సిగ్గుసేటి. ఇలా ఆపరేషన్ కగార్ పేరు పెట్టి అడవులను స్వాధీనం చేసుకొని అంబానీ ఆదాయాలకు కట్టబెట్టేటువంటి ప్రక్రియలో భాగంగా అన్నలని పిట్టలు కాల్చినట్టు కాల్చి చంపుతుంటే ఒక్క నా కొడుకు వచ్చి బయటకు మాట్లాడు, కానీ బయటకు వచ్చి మాత్రం పిడికిళ్ళు బిగించి మేము చాలా పెద్ద మొగోళ్ళం అని చెప్పి మాట్లాడుతుంటారు. చాలా ఇబ్బంది అనిపిస్తుంది. నేను ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, మీరు లేకపోతే మేము లేము, కానీ మమ్మల్ని ముందర తోలి మా వెనకంగా కొంపులు నక్కుతురు పెట్టి ఇది మర్చిపోవాలా, మీరు పెద్దోళ్ళే కావాల్సింది మర్చిపోవాలి. ఎందుకు నేను ఈ మాట, నిజంగానే ఈ పాక హనుమంతన్న 45 ఏళ్ల జీవితాన్ని దండకారణ్యంలో గడిపి సొంత వాళ్ళని కూడా వదిలేసి అసలు ఉన్నారా చచ్చిందా కూడా తెలియలేనటువంటి పరిస్థితుల్లో ఎన్నోసార్లు చచ్చిపోయిన ఇంటి ముందు టెంట్ వేసి తీసేసినటువంటి దౌర్భాగ్యం ఈ భూమి మీద ఎవరికైనా ఉంటుందా? ఆయన ఎవరి కోసం ఇదంతా? ఎవరి కోసం? ఆయన కుటుంబం కోసమా, ఆయన తల్లి కోసమా, లేకపోతే ఆయన తండ్రి కోసమా, ఆయన అన్నదమ్ముల కోసమా, కజినల కోసమా, లేకపోతే పిల్లల కోసమా? కాదు కదా. అఖండ భారతదేశ ప్రజలు స్వేచ్ఛగా జీవించాలనేటువంటి ఉద్యమాన్ని ఎత్తుకున్నాడు కాబట్టి, రేపు జరగబోయేటువంటి విధ్వంసాన్ని ముందే పసిగట్టింది కాబట్టి అక్కడ దాకా జరగలిగింది. 45 సంవత్సరాల జీవితాన్ని అడవిలో గలిపినటువంటి హనుమంతన్నకు ఒక పాట ప్రాణం ఇచ్చినోనికి పాట పాడలేనా అని చెప్పి ఇంత దూరం వచ్చిన అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్న.